రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 15, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలు 39. ఇందులో మనకు కెమిస్ట్ ఉన్నాయి, అదేవిధంగా మెటలర్జిస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా చీఫ్ లా అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 22, జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 202 ఖాళీలు అయితే ఉన్నాయి. హైయెస్ట్ మనకు ఈ జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో మనకు హిందీ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. దాదాపుగా 202 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనకు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు 24, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించిన ఉద్యోగాలు అంటే LLB ఆధారంగా మనకు ఈ భర్తీ జరుగుతుందన్నమాట. సో ఇవి 7 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఈ ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించినటువంటి దాదాపుగా 311 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులకు మొదట CBT-1 అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే CBT-1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి CBT-2 అంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ల ఆధారంగా అభ్యర్థులకు స్కిల్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఆ తర్వాత మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఆర్ఆర్బీ నుంచి విడుదలైనటువంటి ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.